హాయ్ అండి అందరికి. మేము రోజు వాకింగ్కి వెళ్ళే బృందావనం పార్క్ అయితే అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి. దానివల్ల ఒక 20 days అయితే సెలవు ఇచ్చారు. దాని పక్కనే ఉన్న సీదే పార్క్ అయితే వచ్చాము ఈరోజు. ఇది సీదే పార్క్ అండి, కొంచెం చిన్నగా ఉంటుంది కానీ పర్వాలేదు వాకింగ్ చేసుకోవడానికి. అయితే మనం సీదే పార్క్ ఎంటర్ అవగానే పనస చెట్లు చూసారా, ఒక 4-5 పనస చెట్లు అయితే ఉన్నాయి. పనసకాయలు కిందకి ఉన్నాయి, చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. అలా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ పుట్ట చూసారా, ఇది ప్లాస్టిక్ పుట్ట అన్నమాట, పెట్టారంట. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ బొమ్మలు కూడా, పాము బొమ్మలు ప్లాస్టిక్ పెట్టారు. నేను చూడగానే నిజంగానే పామేమో అనుకున్నా, కానీ ఇది ప్లాస్టిక్ పాము. దూరం నుంచి చూస్తే మనకు నిజంగా పాములాగే కనిపిస్తుంది. అయితే ఈ పార్క్ కొద్దిగా చిన్నగా ఉంటుందన్నమాట, కానీ ఇలాంటి పార్కులు మా ఇంటి చుట్టూ చాలా ఉన్నాయండి. బృందావనం పార్కు, శ్రీదేవి పార్కు, వాకర్స్ స్కేటింగ్, హరిత, ప్రశాంతి, ఇలా ఎన్నో పార్కులు ఉన్నాయి. అయితే ఇది శ్రీదేవి పార్కు. ఇక్కడ పనస చెట్లు అయితే ఒక 5-6 ఉన్నాయి. కిందకు ఉన్నాయి పనసకాయలు చూసారా. ఇలా డైరెక్ట్ గా మన పనసకాయలు చూస్తే అంత బాగుంది కదా. మా పాప అయితే ఒక కాయ తీసుకెళ్ళిపోద్దామంటుంది, కానీ వాచ్మెన్ ఉంటారు ఊరుకోరమ్మని చెప్పా. గుర్తులుగా పనసకాయలు ఎన్ని ఉన్నాయో, మొత్తం 5-6 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి అయితే ఎన్నెన్నో పనసకాయలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకునేవి, చిన్నపిల్లలు ఆడుకునేవి అనమాట. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసినవి ఏమీ లేవన్నమాట. చిన్న గ్రౌండ్ ఉంటుంది అంటే కూర్చోడానికి బలలో. ఒక 1/2 hour వాకింగ్ చేశాక అలా రెస్ట్ తీసుకున్న కూర్చొని. ఎలాగా టైం కూడా 6 దాటిపోయింది. ఇక మా పాపతో కలిసి అయితే వెళ్ళిపోదామంటే ఒక 5 minutes ఆగమని అంది. ఓకే నువ్వు ఆడిసుకో అయితేనే నేను కూర్చున్నా. మా పాప ఆడు అంతే అండి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.